శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధ్య నమ శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 7 స్కందాలు పూర్తి చేసాం. 8వ స్కందంలోని 9వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ అధ్యాయం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఇది శ్రీ సుఖవాచ. శుకుడు పరీక్షితుడికి చెప్తున్నాడు. ఇది దానవదైతయానా విందన్నమృతం నృప యుక్త కర్మణ యుక్తాశ్చ వాసుదేవ పరాన్ముఖ సాధయిత్వా అమృతం రాజన్ పాయయిత్వా స్వకాంసురాన్ పశ్యతాన్ సర్వభూతానాం ఏయో గరుడవాహన సముద్రానాం పరాం వృద్ధిం దృష్ట్వా తే దితినందన మృషమాణా ఉత్పేతుర్దేవాన్ ప్రచ్యుజ్యతాయుధాం తథా సురగణా సర్వే సుతయా పీతైధితా ప్రతిసంయుయుదుః శస్త్రైర్నారాయణ పదాశ్రియా తత్ర దైవాసురో నామారణః పరమదారుణః రోదశ్యుధన్వతో రాజం స్తుమ్లో రోమహర్షణః. దైత్యదానవులిద్దరు కూడాను తమకు అమృతం లభించనందుకు కారణం ఏమిటయ్యా అంటే శుక్రవారు చెప్తున్నారు, అది కేవలం భగవంతుడి పట్ల వాళ్ళు విముఖులవ్వటం మాత్రమే కారణము. మహావిష్ణువే సముద్రాన్ని మధించాడు, వీళ్ళెవరు కాదు. ఎందుకంటే వీళ్ళు మందర పర్వతాన్ని మోయలేక మధ్యలో వదిలేసేస్తే సముద్రం దాకా తీసుకురాలేకపోయారు. దేవదానవులు ఇద్దరు కూడా ఆయన ఒక అరచేతితో తీసుకొచ్చి సముద్రంలో నిలిపాడు. మళ్ళీ దాన్ని చిలకలేకపోతున్నారు. అప్పుడు ఆ మందర పర్వతం కింద కూర్మంగా మారి దాని కింద బేస్గా నిలిచాడు ఆయన. మరి ఎంతకీ వాళ్ళు ఎంత మధించినా ఏమి రాలే సముద్రంలోంచి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనే తిప్పాడు దాన్ని. అంటే అన్నీ ఆయనే ఈ అమృతాన్ని తీశాడు. మరి ఆ మహానుభావుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం వల్లనే దేవతలకు లభించింది, కానీ అసురులకు లభించలేదు. ఆ తర్వాత వాళ్ళు దేవతలు అమృతపానం చేశారు కాబట్టి మంచి శక్తి సంపాదించి రాక్షసుల మీద యుద్ధానికి వచ్చారు, ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. ఆ దేవాసురుల మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. వాళ్ళు కోపించి వాళ్ళు యుద్ధానికి వస్తే వీళ్ళు కూడా ఎదుర్కొన్నారు దేవతలు. దాన్నే దైవాసుర సంగ్రామం అంటారు. తత్రాన్యోన్యం సపత్నాస్తే సమృద్ధ మనసోరణే సమాసాధ్యాసీవి భిన్న బిర్బాణై నిజఘ్నర్ వివిధాయుధై. పరస్పరం వాళ్ళు బాణాలు వేసుకుంటున్నారు, ఘోర యుద్ధం చేస్తున్నారు. శంఖతురి మృతంగానాం భేరీఢమరుణాం భవత్. శంఖనాదాలు, మృదంగనాదాలు, నగారాలు, రథాల సవ్వడులు, పాదఘట్టంలో భయంకరంగా కోలాహలంగా ఉంది. ఆ యుద్ధం చేసే ప్రాంతం అంతా కూడాను రథినో రథిభిస్తత్ర పతిభి సహ పతయః హయాహైర్భివాశ్చేసే సమస్తం ఇదే. రథికుడుతోటి, అశ్వకుడితోటి, కాల్బలంతో యుద్ధం చేస్తుంది. సంకుల సమరం జరుగుతున్నది. మరి ఇంకా ఆ యుద్ధంలో ఉష్ట్రై కేజిదుభై కేజిదుపరే యుధు ఖై కేచిత్ గౌర మృగై వృక్షై వీపిభిర్హరిభిర్భట గృధ్రై కంకైర్ భకైర్ అన్యై శానభాసై స్థిమింగళై శరభైర్మహిషై ఖడ్గైర్ గోవృషైర్గవయారుణై శివాభిముఖః కేచిత్ కృకలాసై శశైర్నరై భస్రైరేకే కృష్ణసారై హంసైరణ్యే చశుకరై. ఇవన్నీ కూడాను జంతువుల పేర్లు. ఒంటెలపై నుండి కొందరు, ఏనుగులపై నుంచి, ఆ గాడిదలపైన, ఎలుగుబట్లపైన, పులులపైన, సింహాలపైన, దున్నపోతులపైన, ఇట్లా అనేక జంతువులపైన ఎక్కి పోరాడుతున్నారు వాళ్ళు. అన్యే జలస్థలఘకై సత్వైర్ వికృత విగ్రహై సేనయోరుభయో రాజన్ వివిసృష్టే గ్రతోగ్రత. కొందరు భూమిపైన, కొందరు నీళ్లల్లో, కొందరు ఆకాశంలో, ఇలా భయంకరాకారాలైన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఉభయపక్షాల వాళ్ళు కూడాను. చిత్రధ్వజపటైర్
రాజన్నాథపత్రైः సితామలైర్మహాధనైర్వజ్రదండైర్వ్యజనైర్బాహచామరైः वतोद्धोतोत्तरोष्णीशैरर्चिर्भिर्वर्मभूषणैः स्फुरद्भिर्विविधैः शस्त्रैस्तुरां सूर्यरश्मिभिः देवदानवीराणां ध्वजिञ्जोपण्णन्दनारय चतुर्वीर మాలాభిర్యాదశామి సాగరవో. ఎక్కడ చూసినా చిత్ర విచిత్రాలైన పతాకాలు, తెల్లటి గొడుగులు, రత్నఖచితమైన దండాలు, అమూల్యమైన వ్యజనాలు, నెమలి ఈకల వీవనలు, చామరాలు, గాలికి ఎగిరే ఉత్తరీయాలు, తలపాగాలు, తలతల్లాడే కవచాలు, యుద్ధభూమి వర్ణిస్తున్నాడు అనమాట. ఇట్లా దేవతల యొక్క అసురుల యొక్క సేనతో ఇలా కనపడుతున్నది ఆ యుద్ధరంగం అంతా కూడాను. వైరోచనో బలి సంఖ్యేసో సురాణాం చ నూపతి ఆనాం వైహాయ సన్నామ కామకం మయ నిర్మితం సర్వసాంగ్రమికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో అప్రతర్క్యమనిర్దేశం దృశ్యమానం దర్శనం అస్థితస్తద్విమానాజ్యాం సర్వానీకాధిపైకృత వాలవ్యజన ఛత్రాగ్యైరేజ చంద్రైవోదయే. దైత్యులకి మహాసేనాధిపతి అయిన బలిచక్రవర్తి మయ నిర్మితమైన వైహాయసం అనే విమానం అధిష్ఠించాడు యుద్ధంలో. మరి అది ఎటువంటిది ఆ వైహాయస విమానం అంటే, ఆ మనసులో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఆ విమానం. యుద్ధానికి ఏ సామాగ్రి కావాలో అవన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఎంతో ఆశ్చర్యకరమైనది. అది ఒక్క క్షణం కనపడుతుంది, ఒక క్షణం అదృశ్యమైపోతుంది. దాని ఉనికి ఊహకు అందట్లే. దాని మీద బలిచక్రవర్తి ఆసీనుడై ఉన్నాడు. మరి ఇంకా సేనాధిపతులు, ఈయన మహాసేనాధిపతి, మిగతా సేనాధిపతులందరూ కూడా అతని చుట్టూ చేరి ఉన్నారు. అనుచరులు ఆయన్ని చామరాలతో విషనకర్రలతో వీస్తున్నారు, ఛత్రాలు పట్టారు. ఆ సమయంలో బలిచక్రవర్తి మరి తూర్పున ఉదయించిన ఉదయాద్రి పైన ఉదయించిన చంద్రుడిలాగా రాజిల్లుతున్నాడు ఆయన. ఇక తస్యాసన్ సర్వతో యానైర్ యూథానాం పతయోసురా నముచి సంబరో బాణం విప్రచిత్రయో ముఖ విమూర్ధాకారణో బోధా ప్రహేతిర్హేతిర్వైల్వల శకున్ భూత సంతాపో వజ్రదంష్టో విరోచన హైగ్రేవ్ శంకుశిరా కపిలో మేఘదుందుభి తారకశ్చక్రధృక్ శంభో నిశుంభో జంభ ఉత్కల హరిషో వరిష్ఠినిమిష్యమయశ్చతుర్ప్రాతిభ అన్య పౌలామ కాలేయ నివాత కవచాదయ. అందరూ కూడా రాక్షసుల పేర్లు. వీళ్ళందరూ కూడా గొప్ప సేనాధిపతులే. నముచి సంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముడు, ద్విమూర్ఖుడు, కాల్నాపుడు, ప్రయేతి, హేతి, ఈర్వలుడు, శకుని, భూత సంతాపుడు, వజ్రదంశుడు, విరోచనుడు, హైగ్రీవుడు, శిరుడు, కపిలుడు, మేఘదుందివి, తారకుడు, చక్రాక్షుడు, ఇట్లా అనేక మంది, శుంభుడు, నిశుంభుడు, జంబుడు, ఉత్కరుడు, హరిష్ఠుడు, హరిష్ణేమి, మయుడు, పౌలోముడు, కాలేయుడు, నివాత కవచుడు, వీళ్ళందరూ కూడా నలువైపులా కూడా ఉన్నారు ఆ బలిచక్రవర్తికి చుట్టూత. వీరందరూ కూడా అలబ్ధ భాగా సోమస్య కేవలం క్లేశభాగిన సర్వయేతే రణముకే బహుశో నిర్జితామరా. వీళ్ళందరూ కూడా మరి అలా అమృతం లభించనందువల్ల అసంతుష్టులై ఉన్నవాళ్లే వీళ్ళందరూ కూడాను. కాబట్టి అంటే సముద్రమథనంలో పాల్గొని సముద్రం అమృతం లభించిన వాళ్లే వీళ్ళందరూ. శివనాదాన్ని విభించంద శంకాన్ దుర్ముర్హరావన్ దద్ముర్మహారవాన్ దృష్ట్వా సపత్నానుసిక్తాన్ జలభిత్ కుపితో భృశం. వారందరూ కూడా సమరోత్సాహంతో శివనాదం చేస్తూ శంఖాలు పూరించారు. రణోత్సాహంతో వస్తున్న శత్రువులను చూసి ఇంద్రుడు కుపితుడయ్యాడు. ఆయిరావతం దిక్కరణ మారుడ సుబేశ్వరాట్ యథా స్రవత్ ప్రశ్రవణం ఉదయాద్రి మహాత్పతి. ఐరావతం మీద అధిరోహించి ఉన్నాడు ఇంద్రుడు. ఆ గజం యొక్క కపోలాల నుండి మదజలం స్రవిస్తుంది. అప్పుడు అతడు
ఎన్నో సెలయేళ్లు ప్రవహిస్తున్న ఉదయాద్రిపై ఆరోధించి ఉన్న సూర్య భగవానుడిలాగా శోభిల్లుతూ ఉన్నాడు. తస్యాసన అటు బలిచక్రవర్తినేమో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని వర్ణించాడు శుక్లవారు. ఇటు ఇంద్రుడినేమో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని అంటున్నాడు. తేన్యోన్యభిసంసృత్య క్షిపంతో మార్మభిర్మితి ఆహ్వాయంతో విషంతో గ్రేయుధుర్ద్వంద్వయోధిన. రెండు పక్షాల వాళ్ళు కూడా ఎదురెదురుగా మోహరించి ఉన్నారు. పరస్పరం పరుష వచనాలు అంటే తిట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు యోధ బలిరింద్రేణ తారకేణ ఘోష్యత వరుణో హేతినా యుద్ధన్ మిత్రో రాజన్ ప్రహేతిన యమస్తు కారణాభేన విశ్వకర్మామయేన వై సంప్రోయుధే త్రవస్వ సవిత్రాతు విరోచన. బలిచక్రవర్తి ఇంద్రుడితోటి, కుమారస్వామి తారకాసుడితోటి, వరుణుడు హేతితోటి, మిత్రుడు ప్రహేత్తోనూ తలపడి కూరుతున్నారు. యమధర్మరాజు కాలనాభుణ్ణి, విశ్వకర్మమయుణ్ణి, సంరాసుడు త్వష్టని, సవిత విరోచుణ్ణి ఎదుర్కొంటున్నారు. అలా యుద్ధం జరుగుతుంది. అపరాజితేన నమూచిర్శ్వనో వృషపర్వణ సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠశతేన చ రాహుణ చ తదా సోమః పులం నో యుధేరిల నిశుంభ శుంభయోద్దేవి భద్రకాళి తరస్వని. అపరాజితుడనేవాడు నముచితోటి, అశ్విని దేవతలు వృషపరువుడితోటి, సూర్యుడు బలిచక్రవర్తి యొక్క కుమారుడైన బాణుడితోటి, చంద్రుడు రాహుతోటి, వాయుదేవుడు పులోముడితోటి పోరాడుతున్నాడు. భద్రకాళీదేవి శంభుని శుంభుల్ని ఎదుర్కొంటుంది. శంభుని అంటారు, వాళ్ళని ఎదుర్కొంటున్నావే. ఉషా కపిస్తుజం పేరామైషేణ విభావసు ఇల్వల సహవాతాపీర్ బ్రహ్మపుత్రైరరిందిమ కామదేవేన దుర్మర్ష ఉత్కళో మాతృభిः సహ బృహస్పతిశ్చోషన స నరకేన శనైశ్చరః మరుతో నివాతకవచై కాళేయైర్వసవోమర విశ్వేదేవాస్తు పౌలోమయీ రుద్రా క్రోధవశై సహ. పరమశివుడు జంభాసుడితోటి, అగ్నిదేవుడు మహిషాసుడితోటి, బ్రహ్మదేవుని తనయులైన మరీచి మొదలు వారు వాతాపి ఇల్వలతోటి పోరుతున్నారు. దుర్మర్షణుని కామదేవుడు, ఉత్కలుని మాతృగణాలు వారు, శుక్రాచార్యుని బృహస్పతి, శనైశ్వరుడు నరకాసురుణ్ణి ఎదుర్కొంటున్నారు. మరుద్గణాలు వారు నివాత కవచులతోటి, వసువులు కాలేయులతోటి, విశ్వేదేవులు పౌలములతోటి, రుద్రగణాలు వారు క్రోధవశులతోటి సంగ్రామం చేస్తున్నారు. తయేవ మాయావసురాః సురేంద్ర ద్వంద్వేన సంహత్య చ యుధ్యమాన అన్యోన్యమాసాద్య నిజఘ్నరోజసా జిగీషవస్తీక్ష్ణ సరాశి తోమరై. ఈ విధంగా రణంగంలో దేవతలు అసురులు ద్వంద్వయుద్ధం ద్వారా ఒక్కొక్కసారి సామూహికంగాను ఎదుర్కొంటున్నారు. పరస్పరం విజయకాంక్షతో పోరాడుతున్నారు. వీరావేశంతో వాడైన బాణాలు వేసుకుంటున్నారు. ఖడ్గాలతోనూ పోరాడుతున్నారు. తోమరాలతోటి కొట్టుకుంటున్నారు. భుషుండిభిశ్చక్ర గదర్ష్ణిపటిశై చక్షుల్ముఖై ప్రాస పరస్వథైరపి నిస్త్రం శబల్లై పరిగై సముద్రై సభిండివాలైశ్చ శిరాంశిశిచుడు. అలానే చక్రాలు, గదలు, చురకత్తులు, అడ్డగత్తులు, కత్తులు, శక్తులు, కరోలు, ఈటలు, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ కూడా ప్రయోగింపబడుతున్నాయి. యుద్ధంలో గజాస్తురంగా శరథపదాదయ సారోహవాహ వివిధా విఖిండిత విక్రత బాహూరుశిరోధరాంఘ్రయ చిన్నదేశేశ్వ సతనుత్ర భూషణ. అనేక ఏనుగులు ఖండింపబడ్డాయి. అశ్వాలు, రథాలు ఇవన్నీ కూడా పడిపోతున్నాయి. మరి పదాదిశ్యానులు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎక్కడ చూసినా యోధుల యొక్క భుజాలు, ఊరువులు, కంఠాలు, పాదాలు తెగిపడుతున్నాయి. వారి ధ్వజాలు, ధనస్సులు, కవచాలు, ఆభరణాలు ముక్కలు ముక్కలైపోతున్నాయి. తేషాం పతాఘాతరథాంగచూర్ణితాత్ ఆయోధనాదుల్బన ఉద్ధితస్తదా రేణుర్దిశాఖం జీవణించాదయాన్యవర్తత శృక్ శృతిభిః పరిప్లుతాత్. ఆ యోధుల యొక్క పాదఘట్టనలతోటి, రథచక్రాల వేగాలతోటి భూమి అంతా కుంగిపోతున్నది. రణరంగంలో పైకి ఎగిసిన దుమ్మంతా కూడా దిక్కులంతా కూడా నిండిపోతుంది. ఆకాశాన్ని, సూర్యుడిని కూడా కప్పివేస్తుంది ఆ దుమ్ము. కొంతసేపటికి మరి ఆ దుమ్మంతా కూడా అణిగిపోయింది. ఎలా అంటే రక్తధారలతో
అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటుంటే ఒకళ్ళొకళ్ళని పొడుచుకుంటుంటే ఆ వచ్చే రక్తం చిమ్ముతుంటే ఆ రక్తం వర్షంలాగా పడి ఆ భూమి అంతా కూడా ఆ ధూళి అంతా కూడా అణిగిపోతుందట. ఇక శిరోభిరుద్ధాత కిరీటకుండలై సంరంభదృగ్భి పరితస్తతచ్చదై మహావిజయ సాభరణై సహాయుధయై సా ప్రాస్తృతా భూ కరభోరు బిర్భభౌ. ఎక్కడ చూసినా తెగిపడిన శిరస్సులు కనపడుతున్నాయి. మరి కొందరు దంతాలని పెదవులను కొరుకుతున్నారు, దంతాలతో పెదవులను కొరుకుతున్నారు. ఆభరణాలతోటి శస్త్రాలతోటి అలంకృతమైన పొడవైన భుజాలు తెగిపడి ఉన్నాయి. ఎంతోమంది యోధుల బలిష్టములైన తొడలు చిన్నాభిన్నంగా పడి ఉన్నాయి. ఈ విధంగా రణభూమి అంతా కూడా భయంకరంగా కనపడుతున్నది. కబంధాస్తత్ర చోత్పేతు పతిత స్వశిరోక్షమి ఉజ్జతాయుధోర్ధండైరాధావంతో ఘటామృతి. అనేకమైన మండ్యాలు తెగిపడిన శిరస్సులు, కన్నులు రణంగంలో కనపడుతున్నాయి. బలిర్మహేంద్రం దశభిస్త్రిభిరైరావతంసరై చతుర్భిశ్చతురో వాహనేకే నారోహమార్చయత్. బలిచక్రవర్తి 10 బాణాలని ఇంద్రుడి పైన, 3 శరాల్ని వాహనమైన ఐరావతం పైన, 4 ఐరావతాన్ని రక్షించే వాళ్ళపైన, 1 బాణాన్ని మావడి వాడి పైన ప్రయోగించాడు. నా సతానాపతత శక్రాస్తావద్భి శీఘ్రక్రమచేతనిస్తైర్బలైర్ అసంప్రాప్త అసన్నివా. బలిచక్రవర్తి ప్రయోగించిన బాణాలన్నీ కూడా తన దెబ్బతీయక ముందే ఇంద్రుడు మందహాసంతో తన బల్యాన్ని ప్రయోగించి వాటిని ముక్కలు చేశాడు. తస్య కర్మోత్తమం వీక్ష దుర్మర్ష శక్తిమాదే తాన్ జ్వలంతి మహోల్కాభాం హస్తామచ్చినద్ధరి. ఇంద్రుడి పరాక్రమాన్ని చూసి బలిచక్రవర్తి ఇంకా విజృంభించాడు, సహించకుండా. అతని పరాక్రమాన్ని సహించకుండా విజృంభించాడు. ఆ తర్వాత అతడు బలి శక్తి అనే ఆయుధాన్ని చేతపట్టుకున్నాడు. నిప్పులు గొక్కుతున్నది. అది చేతిలో ఉండగానే ఇంద్రుడు దాన్ని తెగ నరికాడు. అతని చేతిలో ఉండగానే తతః శూలం తతః ప్రాసం తతస్తోమరమృష్టయా. యదృచ్ఛస్త్రం సమాదాజ్య సర్వం తద్ ఆచ్చినద్విభు. ఆ తర్వాత బలిచక్రవర్తి శూలాన్ని, ఈటెను, తోమరాన్ని, ఖడ్గాన్ని ఒకదాంతరంతో ఒకటి ప్రయోగించాడు. ఇంద్రుడు వాటిని ముక్కలు చేశాడు. ససర్జాథా శ్రీమాయ అంతర్ధానగతోత్ర తథా ప్రాదురభూచైలై సురానీకోపరే ప్రభో. ఇంద్రుడు పరాక్రమాన్ని తట్టుకోలేక బలిచక్రవర్తి మాయమైపోయాడు. అంటే మాయ యుద్ధం చేయడానికి ఆ శ్రీమాయను సృష్టించాడు. మాయాప్రభావం చేత దేవతల సైన్యం పైన ఒక పర్వతం కనపడింది. మరి తతో నిర్భేతుస్తర్వో దశమానోదవజ్ఞ శిలా శటంగ శిఖరాశ్చూర్ణయంత్యోద్విషల్పం మోహరగా సముత్పేతు దండసూకోస వృచ్చిగా సింహం వ్యాఘ్రవరాహస్యామర్ద్యంతో మహాగజాం వ్యాధాన్యశ్రతః సులస్తో నివాసిన చిందు బిందీతి నివాదిన్యస్తథా రక్షోగణం ప్రభో. తతో మహాగణావ్యోమ్ని గంభీర పురుషస్వన అంగారాన్ ముంచయుర్వాతైర్స్తనైత్రవః సృష్టో దైత్యేన సుమాన్ వక్నే శ్వసన సారథి సామృతకైవాచ్యుగ్రో విభుతధ్వజినీమథాక తథ సముద్ర ఉద్వేలః సర్వతః ప్రత్యదృశ్యత ప్రచండవాతైరుద్ధాత తరంగావర్తభీషణః యవం దైత్యర్మహాం మాయైరలక్ష గతిభీషణై సృజమానాసు మాయాసు విషేదుః సురసైనికాః తత్ప్రథగిధిం యత్ర విదురింద్రాదయో నృపా జాతః ప్రాదుర్భూః తత్ర భవాన్ విశ్వభావనః. ఎన్నో సృష్టించాడు. అగ్నితో కూడిన వృక్షాలని, అంటే మండుతున్న వృక్షాలని, వాడిన శిలల్ని, మహాసర్పాలని, తాచుపాముల్ని, తేళ్లని, సింహాల్ని, ఇవన్నీ కూడా సృష్టించాడు. మాయతోటి అన్నమాట. మదగజాలని కూడా. ఇక దేవతల సైన్యంపై పడుతున్నాయి. అవన్నీ కూడా వందల కొలది దిగంబరులైన రాక్షసులు, రాక్షస స్త్రీలు చేతుల్లో శూలాన్ని ధరించి కొట్టండి, చంపండి అంటూ ఆర్భిస్తున్నారు. అక్కడ కన్నకఠోరమైన గర్జనలు వినపడుతున్నాయి. బలిచక్రవర్తి
ప్రళయాగ్ని తలపింపజేస్తున్న భీకర అగ్నులు సృష్టిస్తున్నారు. వాటికి గాలులు తోడుగా అవి దైవ సైన్యాన్ని కాల్చివేయటం మొదలుపెట్టాయి. భీకరంగా ఎగసిపడుతున్నాయి మంటలు అక్కడ. మరి చెలియల కట్టను దాటి దేవతల సైన్యాలను నలువైపులా చుట్టుముట్టుతున్నాయి సముద్ర జలాలు. ఈ విధంగా భయంకరులైన రాక్షసులు మాయను సృష్టించారు. దాని ప్రభావం చేత శత్రు సైన్యాలు కనపడకుండా పోతున్నారు దేవతలకి. దేవతలు వారిని ఎదుర్కొనడం సాధ్యం కావటం లేదు. ఓ పరీక్ష మహారాజా, ఇంద్రా దేవతలు రాక్షసుల మాయలకు ప్రతీకారం చేయడానికి ఎంతగా ఆలోచించినా కూడా ఎటు ఉపాయం తోచరా. అప్పుడు వాళ్ళకి హరి తట్టాడు. మనసులో హరిని స్మరించుకున్నారు. వెంటనే ఆ ప్రభు వారి ఎదుట నిలబడ్డాడు. తత సుపర్ణాంశ కృతాంగ్రి పల్లవ విశంగవాస నవకంజలోచన అదృశ్యతాష్టాయుత బాహురుల్లసత్ శ్రీకౌస్తుభానర్ఘ్య కిరీటకుండల తస్మిన్ ప్రవిష్టే సురకూటకర్మజ మాయా వినేశుర్మైన మహీయస స్వప్నో యదా హి ప్రతిబోధయాగతే స్మృతి సర్వవిపద్విమోక్షరం దృష్ట్వా మృతే గరుడవాహమిభారివాహ ఆవిద్య శూల మహినో దదకాలనేమి తల్లీలయా గరుడముగ్నిపతిగ్ర హతగృహీత్వా తేనాహరన్ నృప సవాహమరింద్రదిశ మాలి సుమాల్యాతి బలో యుధి పేతతుర్యత్ చక్రేణ కృత సరసావధమాల్యవాంస్త आहच्य तिग्म गदयाहन तंडजे केन्द्रं ताविच्छिरोच्चिनदरेर्नगतोरिणाज्य గరుత్మంతుడు భుజస్కంధాల పైన ఆసీనుడై వచ్చాడు. ఆయన పాదాలు చిగురుటాకుల్లాగా ఉన్నాయి. పీతాంబరధారి అయి ఉన్నాడు. అప్పుడే వికసించిన పద్మాల్లాగా ఉన్నాయి నేత్రాలు. 8 బాహులైందురు 8 ఆయుధాలు కనపడుతున్నాయి. కంఠంలో కౌస్తుమని, శిరం మీద అమూల్యమైన కిరీటం, చెవులైన మణికుండలాలు. ఆ దివ్య స్వరూపాన్ని చూశారు వాళ్ళు. ఇంకా ఆ మహాపురుషుడి యొక్క వక్షస్థంలో లక్ష్మీదేవి కూడా కనపడింది వాళ్ళకి. నిద్ర నుండి మేల్కొన్న వాడికి స్వప్నంలో కనిపిన వస్తువులన్నీ కూడా అదృశ్యమైపోయినట్లుగా పరమాత్మ ప్రత్యక్షం కాగానే అసురుడు సృష్టించిన మాయలన్నీ కూడా అదృశ్యమైపోయాయి. భగవంతుడు స్మరించినంతనే ఆపదలన్నీ కూడా తొలగిపోవటం సహజం కదా. అలానే దేవతలు హరిని స్మరించగానే అలా తొలగిపోయిన ఆపదలన్నీ. గరుడారుడే రణంలో ప్రవేశించడం చూసి మరి కాలనేమి అనే రాక్షసుడు ఒక త్రిశూలాన్ని స్వామిపై ప్రయోగించాడు. అది గరుత్మంతుడి యొక్క శిరస్సుపై పడకముందే నారాయణుడు దాన్ని అవలీలగా పట్టుకుని ఆ శూలంతో కాలనేమిని అతని వాహనాన్ని చంపేశాడు. మాలి సుమాలి అనే దైత్యులు వాళ్ళను కూడా మహావిష్ణువు తన చక్రం చేత ఖండించాడు. వాళ్ళు కూడా నిర్జీవులై నేలపడ్డారు. ఆ తర్వాత మాల్యవంతుడు అనేవాడు గర్జిస్తూ తన గదను గరుడునిపై ప్రయోగించాడు. ఇందులోని శ్రీహరి చక్రంతో వాడి శిరస్సును కూడా ఖండించాడు. ఇది శ్రీమద్ భాగవతి మహాపురాణే పారవహంసాం సంహితాయాం అష్టమ స్కందే దశమోధ్యాయ. ఇది వ్యాస మహాముని రాసిన భాగవత మహాపురాణంలోని అష్టమ స్కందంలోని 10వ అధ్యాయం, రేపు 11వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్యः సమస్త నిఖిల లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.